చంద్రగ్రహణం కారణంగా వచ్చే 6 నెలల పాటు ఈ 4 రాశుల వారికి కాస్త చెడు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల బయటపడవచ్చునో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ దోషం ఉంటుంది. అందువలన విద్యార్థులకు ఎంత కష్టపడినా కానీ కష్టంగానే ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలానే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తి అలానే ఉంటుంది, ముందుకు సాగదు. తల్లికి కొంత అనారోగ్య సమస్యలు అనేవి సూచిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా మంచిది. రెండవ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఇంటా బయట శత్రువులు పెరుగుతారు, ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడానికి పొదుపుగా ఉండడం ఎలాగో ఆలోచించి ప్లాన్ చేసుకోండి. అలానే బయట వాళ్ళతో ఎవరితో గొడవలు పెట్టుకోకపోవడం ఈ 6 నెలలు చాలా మంచిది. శాంతంగా ఉండండి. ప్రతినిత్యము కూడా ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మూడవ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అపమృత్యు దోషం కనిపిస్తుంది కాబట్టి 6 నెలల పాటు ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. అలానే గ్రహణం అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి. ప్రతినిత్యము కూడా మహామృత్యుంజయ జపాన్ని పఠించండి. ఈ రెమెడీస్ పాటించండి. 4వ రాశి కుంభరాశి. కుంభరాశిలోనే మనకి గ్రహణం వస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలోనే ఏర్పడుతుంది కాబట్టి వీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే గ్రహణం అనేది వీరికి మానసికంగా శారీరకంగా ఎఫెక్ట్ అవ్వబోతుంది. మానసిక చంచలత్వం ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. అలానే టయానికి సరిగ్గా ఫుడ్ తీసుకోవడం అలాంటివి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. యోగా చేయడం అనేది చాలా మంచిది. అలానే ప్రతినిత్యము కూడా ఇష్టదైవాన్ని ప్రార్థించండి. గ్రహణం అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఈ రెమెడీస్ పాటిస్తూ మీకున్న దోషాలన్నింటినీ తొలగించుకుని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.